భాగవతాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వీటన్నిటి స్వరూపము అది అవతార పురుషుడుగా దిగి వస్తుందన్నమాట. ఎప్పుడు మనకి భగవద్గీతలో చెప్పిన యథా 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 హి ధర్మస్య ఆ శ్లోకం తెలుసు కదా, గ్లానిర్భవతి భారత కదా. ఆయన ఆ అవతార పురుషుడు ధర్మానికి గ్లాని జరిగినప్పుడు తర్వాత మానవాళి ఎప్పుడైతే దారి తప్పిపోయి, అంటే వాళ్ళకి వెళ్ళవలసిన నిర్దేశింపబడిన, అంటే మనిషి జాతికి నిర్దేశింపబడిన మార్గాన్ని తప్పిపోతున్నప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడానికి అవతార పురుషులు దిగి వస్తారు. భగవంతుడే పరబ్రహ్మ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం దిగి వస్తాడు కనుక మనము ఈరోజు అటువంటి అవతార పురుషుడైన పరబ్రహ్మ స్వరూపమైన, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరామకృష్ణులు, అమ్మ శారద, స్వామి వివేకానందుల గురించి మనం చెప్పుకోవాలన్న ఒక సంకల్పం ఆయన అనుగ్రహంతో మనం మొదలుపెట్టాం కనుక ముందరగా మనము ప్రార్థన చేసి ఆయన యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మొదలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులలో మనము ఇది ముఖ్యంగా ఇది పెట్టుకున్న కారణం, ఈ క్లాసు ఏమిటంటే గురువు అంటే ఏమిటి, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎవరు పరమ గురువు. మనకి ఆ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. భక్తి, రామాయణ భాగవతుల ద్వారా భక్తి అన్నీ ఉంటాయి, కానీ వాటి యొక్క ఆ విశిష్టతని మనకి అర్థం చేయించి చెయ్య పట్టుకుని అతి ప్రేమగా మన గమ్యం వైపు నడిపించేవాడు గురు. ఆ భగవంతుడే, ఆ రామాయణ కావ్య నాయకుడైన శ్రీరామచంద్రుడే, మన భాగవత కావ్య నాయకుడైన శ్రీకృష్ణుడు పరబ్రహ్మమే గురు రూపంలో వస్తాడు మనకి. అంటే మామూలు విద్యల్లోనే మనకి గురువు, టీచర్ అవసరం అవుతూ ఉంటుంది. అలాంటిది పరావిద్య ఇది. ఇటువంటి విద్యను అభ్యసించకుండా మనము ఈ యొక్క మానవ జీవిత యొక్క ఆవశ్యకతను కానీ, లక్ష్యాన్ని కానీ, పరమార్థాన్ని కానీ మనం తెలుసుకోలేము. గురువు అనుగ్రహం లేదే అది జరగదు. కనుక ఏంటంటే అటువంటి గురువు మన జీవితాల్లో మనని అనుగ్రహించాలని కోరుకుంటూ ముందరగా ఆ వేడుకునే ముందర ఆయన ఇది లభించే ముందర మనం గురువు అంటే ఏమిటి, ఎందుకు, ఏమిటి ఆయన వచ్చి చేసేటి, ఇవన్నీ మనకి కొంచెం ఆయన అనుగ్రహించిన మేరకు మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్యజనని అనేది రామకృష్ణ మఠం ఒక శ్రీరామకృష్ణుల అనుగ్రహం కనుక ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అటువంటి యొక్క యుగావతారుడు, ఆయన అవతార పురుషుడు
పరబ్రహ్మ స్వరూపము అని మహాత్ములందరూ చెప్పారు. ఎంతమంది మహాత్ములో ఆధ్యాత్మిక ఆ మహాపురుషులందరూ మనకి మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం అంతా శ్రీరామకృష్ణుల్ని పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించింది, గ్రహించింది. ఆయన మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని ఎవరిని కనుక్కున్నా సరే వాళ్ళు ఒకటే చెప్తారు, ఇటువంటి గురువు యొక్క అనుగ్రహం లభించడం అన్నది, అటువంటి గురువు మన భారతదేశంలో నడియాడాడు అన్నది ఒక మనం చేసుకున్న అదృష్టం. కనుక ఏంటంటే ఆయన గురించి తెలుసుకుని, అంటే పరబ్రహ్మ గురించి మనం తెలుసుకోలేం కానీ మనకి ఆయన అనుగ్రహించిన మేర మనం తెలుసుకోవాలి. అందరికీ ఉంది ఆవశ్యకత. గురువు గురించి తెలియకుండా ఎలా దాటుతాము ఈ సంసార సాగరాన్ని? సాగరాన్ని దాటించేవాడే గురువు, పరమ గురువు. కనుక గురు స్తోత్రంతో మనము మొదలు పెట్టుకుందాం అమ్మా. మీ అందరి దగ్గర గురు స్తోత్రం ఉంటే కనుక ఒకసారి మీ యొక్క స్క్రీన్స్ పైన ఏదైనా నాన్న గురు స్తోత్రం ఉందా వైష్ణవి? సారీ మా, గురు లేదు మా. లేదు కదా, ఓకే. నేను నేను ఇవాళ ఇప్పుడు చెప్తాను. మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆయన యొక్క మూర్తిని, శ్రీరామకృష్ణుల యొక్క మూర్తిని మనసులో మీ కళ్ళ ముందర చక్కగా నవ్వుతో, ఆయన వాళ్ళ ముగ్గురు త్రిమూర్తి, ఆ హోలీ ట్రినిటీ మూర్తి త్రయం మన ముందు ఉన్నట్టుగా భావించుకుని, భావన చాలా ముఖ్యం. భావనతోనే భగవంతుడిని పొందొచ్చు. అది తెలియదు మనకి. ఆ భావనతో మనము ఆయనని ఆయన మన ఎదురుగుండా ఉన్నారు కనుక, ఆయన అనుగ్రహం లేకుండా జరగదు కనుక, తర్వాత మనకి ఇది చక్కగా మనం తలపెట్టింది. ఒక్కొక్క నెల ఒక 4 క్లాసులు శ్రీరామకృష్ణుల గురించి, 4 క్లాసులు అమ్మ శారద గురించి, 4 క్లాసులు స్వామి వివేకానంద. చాలా తక్కువ చెప్పుకోగలం 4 క్లాసుల్లో, కానీ ఆ ఆ కొంచెమైనా ముందర మనకి తెలియాలి. తర్వాత కావాలంటే విస్తృతంగా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కనుక ఏంటంటే గురు స్తోత్రం, ఆయన యొక్క అనుగ్రహం మనమే కలగాలి. గురువు అంటే ఏమిటి అన్నది ఈ స్తోత్రంలో మనకి చెప్పబడి ఉంది కనుక అందరూ కూడా ప్రార్థించుకుని ముందుగా ఏంటంటే మనకి నిర్విఘ్నంగా ఇది జరగాలని ఆ పరబ్రహ్మ అయిన ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరించుకుని మన గురు స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పథం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాథో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా
తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇది గురు స్తోత్రం. అది అందులో మనకి ముఖ్యంగా బ్రీఫ్ గా దాన్ని అర్థం చెప్తున్నాను. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహి. ఇప్పుడు మనకి గురువు ఆవశ్యకత ఏమిటి, గురువు ఎప్పుడు వస్తాడు, ఎవరు గురువు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముందర గురువుని ప్రార్థించాము. అనేక జన్మ సంప్రాప్త, మనకి అనేక జన్మల నుంచి కర్మని మనకి ఆ కర్మ బంధాల్లో మనం ఉన్నాం కనుక ఈ జన్మ మనకి లభించింది. అంటే ఈ జన్మలో కనుక గురువు కనుక మనకి అనుగ్రహం కనుక దొరకకపోతే మళ్ళీ ఎన్ని జన్మలు తిరగాల్సి వస్తుందో తెలియదు. కానీ జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకోండమ్మా. మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు ఈ కూర్చుని మీరు అందరూ కూడా ఇంతమంది వినడానికి వచ్చారు అంటే దీని వెనకాతల ఆయన అనుగ్రహం ఉంది, ఆయన పిలుపు ఉంది. పరమ గురువు అయిన శ్రీరామకృష్ణులు పిలుపు ఉంది, ప్రేమ పూర్వి ఇలాగే. అంటే ఆ భగవద్ అనుగ్రహం మన పైన ప్రసరించగానే ఈ గురువు ఏదో ఒక రూపంలో మన తలుపు, హృదయం తలుపు కొడతారు ఆయన. వీళ్ళని నేను అనుగ్రహించాలి, ఇటు నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలి, ఈ సంసార చక్రంలో పడి నలిగిపోతున్నారు, ఇదే మనకి చెప్తారు. ఎప్పుడైతే మనిషి నిస్సహాయంగా ఈ సంసార చక్రంలో పడి జనన మరణాల వలయంలో పడి చిక్కుకుంటూ దారి తెన్ను తెలియక అల్లల్లాడుతూ ఆర్తనాదాలు చేస్తూ ఈ యొక్క మాయా ప్రపంచం యొక్క ఈ కోరలు ఉన్నాయి కదా, అంటే అందరికీ ఈ యొక్క మ్, జ్ఞానం కలగదు. ఇది కలగ చెయ్యడానికి కూడా ఇది గురువు అనుగ్రహం. భగవంతుడు గురువు ఎలా వస్తారు మన జీవితంలో చెప్పండి? ఇలాగే వస్తారు. కానీ మనకి ఏంటంటే అది అర్థం కాదు, ఆ పిలుపు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తాం. చేసి ఏం చేస్తాం, వినిపించుకోము. కానీ గురువు మళ్ళీ 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 తలుపు కొడుతూనే ఉంటాడు, మనం తలుపు తీసే వరకు, హృదయం తలుపు తీసే వరకు అదే జరుగుతుంది. ప్రేమ కనుక అన్నీ ఒక ఎత్తు. మనకి ఈ ప్రపంచంలో దొరికే వై ఈ భోగాలన్నీ అసలు ఆమ్, అనుగ్రహం కానే కాదు, భగవద్ అనుగ్రహం కానే కాదు. మనం ప్రతి క్లాస్ లో చెప్పుకుంటాం అసలైన భగవద్ అనుగ్రహం ఏంటంటే గురువు యొక్క కృపా కటాక్షాలు ప్రసరించడం మన పైన. ఆయన అనుగ్రహం వర్షిస్తుంది. శ్రీరామకృష్ణులు అంటారు, నా అనుగ్రహం ఎప్పుడు వర్షిస్తుంది కానీ మీరే దానిని గ్రహించలేకపోతున్నారు అని. కనుక మనకి ఏం చెప్తున్నారంటే ఈ వేద ఉపనిషత్తులు శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం వీటన్నిటి సారంగా అవతార పురుషుడు అంటే పరబ్రహ్మ స్వరూపము ఒక మానవ రూపం దాల్చి భూమిపైకి మన మీద దయతో అత్యంత కృపతో వస్తారు, మానవ దేహాన్ని తీసుకుని. ఇది సాధ్యమా అంటే సాధ్యం అంటున్నారు. ఎందుకంట ప్రేమ కారణంగా. అంత ప్రేమ ఆయనకి, భగవంతుడు ప్రేమ. ఆ ప్రేమ కోసము జనన మరణాలు లేని ఆయన తల్లి గర్భంలో కూర్చుని పుడతాడు మన కోసం. ఆ ప్రేమను గుర్తించాలి మనం. ఆయన తలుపు కొట్టినప్పుడు తీయాలి వెంటనే ఆత్రంగా. అది ఆ జనన మరణాలు లేని ఆయన ఈ తల్లి గర్భంలో గర్భవాసం చేసి పుడతాడు. ఆ పుట్టినప్పటి నుంచి అనేక ఈ సుఖదుఖాలు, ఆకలి దెబ్బలు మనకి శ్రీరామకృష్ణుల యొక్క జీవితం మొదలు పెట్టే ముందు మనకి ఒక ఇది తెలుసుకోవాలన్నమాట. అవతార పురుషులు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి, బుద్ధుడు వీళ్ళిద్దరూ ఒక
ఆయన మహారాజు కొడుకుగా పుట్టాడు. బుద్ధుడు కూడా మహారాజు కొడుకుగా పుట్టారు తప్ప మిగతా అందరూ అవతార పురుషులు కూడా ఒక పేద కుటుంబంలో, ఒక గుడిసెలోనే వాళ్ళు జన్మించారు. పేదరికంలోనే పుట్టారు. ఎందువలన అంటే మనిషి యొక్క ఆయన భగవంతుడు కదా! మా దుఃఖాలు ఏం తెలుస్తాయి? ఇవి కష్టాలు ఏం తెలుస్తాయని అని అనుకోకుండా ఆయన శ్రీరామచంద్రమూర్తి బుద్ధుడు మహారాజుగా పుట్టిన బుద్ధుడు రాజ ప్రాసాదాలను వదిలేసి వచ్చేసాడు ఆయన. ఆయన కూడా మళ్ళీ కుటీరాల్లోనే జీవించాడు. అలాగే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేశాడు. కనుక ఏమిటంటే ఆ అవతార పురుషులు ఎవరు కూడా విలాసాల్లో పుట్టలేదు ఆయన. వాళ్ళు ఒక పేద కుటుంబంలో పుట్టి మన కష్ట సుఖాలని ఇది చేస్తూ మామూలు మనిషి యొక్క కష్ట సుఖాలని అనుభవిస్తూ వాళ్ళు వాళ్ళకి మార్గం చూపిస్తారండి. అంటే మీరు ఆలోచించండి భగవంతుడి ప్రేమ ఎంత వరకు వెళ్తుందంటే అవధులు లేని ప్రేమ. ఆ ఆకలి దప్పులు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ అసల ఆ మనిషి మామూలు సామాన్యమైన మనిషి అనుభవించేవన్నీ అనుభవిస్తూ వాళ్ళు మన కోసం మన పాప కర్మలు తీసుకుంటూ గురువు యొక్క ప్రేమను గుర్తించండి. గురువు మంత్రదీక్ష ఇస్తారు. ఉమ్, ఇచ్చినప్పుడు మన యొక్క పాప కర్మ వాళ్ళు ఎవరు తీసుకుంటారు మన పాప కర్మ చెప్పండి? ఎవరు తీసుకుంటారు? మన సొంత అనుకున్న వాళ్ళే పాపాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. భోగాల్ని షేర్ చేసుకుంటారు కానీ పాపాన్ని తీసుకోరు. కానీ గురువు ఆ పాప కర్మను తీసుకుని మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. అటువంటి ప్రేమ గురువు దాన్ని. అయితే ఈ గురువు ఆవశ్యకత ఏమిటి? గురువు ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే ఆ చీకట్లో కొట్టుమిట్టాడుతున్నా. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఓకే అంతా జరుగుతోంది కదా, తింటున్నాం పడుకుంటున్నాం కానీ ఇదంతా ఒక అజ్ఞానపు చీకటే అని చెప్తున్నారు మహాత్ములు. ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక చీకటిలో ఉన్నాం మనం అందరం. వెలుగు వైపు నడిపించేది ఎవరు? ఎవరు నడిపించగలరు? పరబ్రహ్మ స్వరూపమైన భగవంతుడు తప్ప మనం నడిపించగలరా? అసలు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది ఎవరికైనా? ప్రశ్నే రాదు. రాకుండానే కోట్లాది మంది జీవిస్తున్నారు. కానీ ప్రశ్నని రప్పించి వాళ్ళని ఉద్ధరించి మానవాళిని ఉద్ధరించి ఈ కోరల్లోంచి మాయా కోరల్లోంచి తప్పించి ఇది చేయడానికి ఆయన అక్కడుండే చేయగలడు. ఆయన పరబ్రహ్మ స్వరూపంగా ఉంటూనే చేయగలడు. కానీ మానవాళికి అర్థం కావాలి. ఆయన ప్రేమని అనుభవించగలగాలి. ఆయన యొక్క సామీప్యాన్ని ఆయనతో ఆడాలి పాడాలి. కృష్ణుడు చూడండి మనకి భాగవతంలో ఆడి పాడి ఎంత ఆనందము ఆ బృందావనంలో. సాక్షాత్తు పరబ్రహ్మ విస్తుపోయారు దేవతలందరూ. ఆయన ఆ ఆ- ఆ ఏమీ ఎరగకుండా గొప్ప బాలుడు. అలాగే శ్రీరామకృష్ణులు మనకి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని ఆయన కాలంలో అనేక మంది ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా నిర్ధారించారు. అంటే మహాగురువులు అందరూ కూడా శ్రీరామకృష్ణులు వచ్చి ఈయన పరబ్రహ్మ స్వరూపము, ఆయన సాక్షాత్తు అవతారుడు అని స్థాపకాయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ. ఎవరన్నారు ఈ మాట? జగత్తుని జయించిన వివేకానంద స్వామి అన్నారు అవతార వరిష్ఠాయ అన్నారు. అవతారాలలో వరిష్ఠుడు ఆయన. అంటే ఇప్పటి వరకు వచ్చిన అనేక అవతారాలలో వరిష్టమైన అవతారం శ్రీరామకృష్ణ. ఎందుకు అంటే ఆ జీవితాన్ని పరిశీలించినప్పుడు, ఆ జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకి అర్థమైపోతుంది. అంటే ఆయన అనుగ్రహంతో అర్థమైపోతుంది. ఎందుకు ఆ మాట అన్నారు అవతార వరిష్ఠులు? నేను విన్నప్పుడు మొదటిసారి దాని గురించి తెలుసుకోవాలి. ఆయన ఏమిటి? ఎందుకన్నారు వివేకానందుడు? మామూలు సామాన్య మానవుడు అనలేదే ఆ మాటని. జగద్గురు అయిన వివేకానంద స్వామి అన్నారు అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే. ఎలా అయిన వరిష్ఠులు అంటే ఆయన జీవితాన్ని పరిశీలిస్తే మనకి ఆయనకు అనుగ్రహించిన మేట అర్థమవుతుంది ఎందుకు వరిష్ఠత అని. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి. సర్వధర్మాలు ఆయన చేసిన సాధనలు, ఆయన కురిపించిన ప్రేమ, ఆయన యొక్క అవాధ్యమైన కరుణ ఇవన్నీ మనకి అనుభవిస్తేనే అనుభవ వేద్యం. మనము
ఆ ఆ ఆ తపన కూడా ఉంటే మనం కూడా అనుభవించగలం. అంటే ఆయన ఆయన శరీరంతో ఉన్నంత కాలము ఆయన సాన్నిధ్యం అనుభవించిన వాళ్ళు, ఆయన ప్రేమను అనుభవించిన వాళ్ళు, వాళ్ళ యొక్క అనుభవాలన్నీ మనకి అదృష్టవశాత్తు లభించాయి. అన్నీ కనుక చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే మనకి ఒళ్ళు పులకించిపోతూ ఉంటుంది. అంటే పరబ్రహ్మ పరమాత్మ ఆయన అంటే పరిపూర్ణ పరబ్రహ్మం. అంటే పరిపూర్ణ పరబ్రహ్మం అంటే ఒక ఎ ఆలోచనిస్తాను. ఈ అందరూ రాముడు, కృష్ణుడు వాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపము. పరిపూర్ణమైన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. పరబ్రహ్మ స్వరూపం వాళ్ళు. అంటే ఎవరు పరబ్రహ్మ అంటే పరిపూర్ణ పరబ్రహ్మానికి ఒక జెండర్ లేదు, ఆకారం లేదు. అది ఒక మనము మానవ మేధకందని ఒక సూపర్ పవర్ అది. శక్తి, ఎనర్జీ అంటే. అటువంటి ఆ శక్తి అంటే మన మానవ మేధకందని శక్తి, ఆ శక్తి ఒక మానవాకారం. ఇది చాలా మంది అడిగారు శ్రీరామకృష్ణుల జీవిత కాలంలో. వివేకానంద స్వామి అడిగారు. ఒక పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము ఒక మానవ రూపం దాల్చి రాగలదా? అంటే అంత శక్తి ఒక మామూలు బాడీలో ఎలా ఉంటుంది? అని చాలా మంది అడిగారు. అప్పుడు శ్రీరామకృష్ణులు నవ్వి అన్నారు. పరబ్రహ్మ కానీ పరబ్రహ్మకి సాధ్యం కానిదేముంది? అణోరణీయన మహతో మహా ఆయన కావాలంటే అణువుగాను ఉండగలడు. మహతో మహా ఆయన మొత్తం వ్యాపించి ఉన్నవాడు. ఆయన వామనుడిగా వచ్చాడు. 3 అడుగుల బాలుడిగా వచ్చాడు. ఆయన ఏ ఏ రూపంలో ఆయనకి సాధ్యం కాదు రావడానికి. కనుక అటువంటి పరబ్రహ్మ స్వరూపం అవ్యాజమైన ప్రేమతో వస్తుంది ఇక్కడికి. ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే మనకు అర్థం కావడం కోసం. మామూలుగా అర్థం కాదు పరబ్రహ్మ స్వరూపము యొక్క ఆ తత్వం ఏమి మనకు అర్థం కాదు. కనుక మనకి ఈయన రాకముందు అక్కడ మళ్ళీ కూడా అనేక పాషండ మతాలు ఆదిశంకరులు రాకముందు కూడా అలాగే జరిగింది. అంటే కన్‌ఫ్యూజ్ అయిపోయిన స్థితిలో ఉంటారు మనుషులందరూ. ఏది, ఏది ఫాలో అవ్వాలి? ఏమిటిది? భగవత్ తత్వం ఏంటి? మన లక్ష్యం ఏంటి? మన మార్గం ఏమిటి? అని ఒక రకమైన కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు. అంటే అప్పుడు స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి. సర్వధర్మాలకు ఆయన ఆ స్వరూపము దాల్చి ఆ పరబ్రహ్మ స్వరూపము అటువంటి విశ్వజనీనమైన మతం. అంటే ఇది రామకృష్ణ మఠంలో మనకు చెప్తారు. విశ్వజనీనం. మీరు టెంపుల్‌కి వెళ్తే కనుక మీకు ఆ టెంపుల్ గోడల మీద అన్ని మతాల సింబల్స్ మనకి కనపడతాయి అక్కడ. అంటే విశ్వజనీన మతం ఇది. అది స్థాపించడానికి శ్రీరామకృష్ణులు అవతరించారు. విశ్వజనీనం అంటే మీకు మీరు పరిశోధిస్తే మీకు తెలుస్తుంది. ఖండాల్లో రామకృష్ణ భక్తులున్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది రామకృష్ణుల గురించి? అర్జెంటీనాలో ఒక రామకృష్ణ మఠం ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా "హే రామకృష్ణ" అని పాడుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళకి ఎవరు ప్రేరేపించారు ఆయన యొక్క భక్తిని? కనుక ఆయన ప్రేమ ఖండాంతరాలు దాటి ఆయన అనుగ్రహము ఎవరిని వరిస్తుందో తెలీదు మనకి. అంటే ఆయన అనుగ్రహించాలనుకుంటే దానికి ఎల్లలు లేవు. భారతదేశంతో సంబంధం లేదు. ఎన్ని దేశాల్లో ఆయన భక్తులు ఉన్నారు కదా! వాళ్ళని ఆయన అనుగ్రహిస్తారు. కనుక ఆ పరబ్రహ్మ స్వరూపం ఏం చేస్తుందంటే వచ్చి ఒక లీల జరుపుతుంది. ఎలా అయితే శ్రీరామచంద్రమూర్తి లీల జరిగిందో, ఎలాగైతే మన శ్రీకృష్ణుడు అద్భుతమైన లీల జరిగిందో, కలియుగంలో మనకి సమీపమైన కాలంలో ఆయన అద్భుతమైన లీల జరిపాడు పరబ్రహ్మ స్వరూపం. వింటూ ఉంటే మనకి అసల ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆ భగవత్ తత్వం అంటే ఏంటి? అది అతి సులభంగా మనకి అందింపబడింది శ్రీరామకృష్ణుల ద్వారా అన్నమాట. అంటే అతి సులభంగా. అనేకమైన వేదార్థాలను, వేద సారాన్ని, వేద పారాయణ చేసే వాళ్ళకే తెలీదు. అటువంటిది వేద సారాన్ని ఆయన చిన్న చిన్న ఉపమానాలతో మనకి ఇచ్చేశారు. పెద్ద తత్వాన్ని అతి చిన్న ఉపమానంతో ఇచ్చి మనకి అర్థమయ్యేలా బోధించేశారు శ్రీరామకృష్ణులు. అంటే సరళాన్ని చేసి అతి సరళంగా భగవత్ తత్వాన్ని మానవ జీవిత
లక్ష్యాన్ని ఆయన బోధించి నడిపించాలి. ఉత్తి బోధించి ఊరుకోవడం కాదు, నడిపించుతారు. ఇప్పుడు ఒక శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్తారు. ఎటువంటి గురువు కావాలట మనకి? మామూలు గురువులందరూ మనని ఈ సంసార సాగరాన్ని దాటించలేరు. మన్ని పరమ గురువు దాన్ని ఎంత బాగా చెప్పారంటే ఆయన ఉదాహరణ, ఒక తాచుపాముట ఒక కప్పని కనుక మింగితే ఒక్క నిమిషంలో మింగేస్తుంది. తాచుపాము అంత పవర్ఫుల్ కదా! ఇంకా కప్పకి బాధ తెలిసేలోగానే వెళ్ళిపోతుంది లోపలికి. అయిపోయింది. కానీ మామూలు ఒక బురద పాము గనుక మింగింది అంటే లోపలికి మింగలేదుట, బయటికి రాలేదు. ఆ బురద పాము నోట్లో ఆ కప్ప నరక యాతన పడుతూ ఉంటుంది. విముక్తి లేదు. అది చెప్పారు శ్రీరామకృష్ణులు. తాచుపాము అంటే పరమ గురువు అనుగ్రహం లభిస్తే ఈ జన్మతో లక్ష్యం సిద్ధిస్తుంది అన్నమాట. పరమార్థం మనకి లభిస్తుంది అన్నమాట. అంతే, ఎక్కువ జన్మలు పట్టదు. ఈ జన్మలోనే ఆయన మనని ఆ పరమార్థం వైపు నడిపించేస్తాడు. కానీ మామూలు మామూలు చిన్న చిన్న అంటే ఆ వా అంటే గురువు మనం తెలుసుకున్నాం. అని గురువు అంటే ఏంటంటే అందరినీ గురువు అనుకోవడం అన్నది ఊరికే పిలుచుకుంటాం తప్ప గురువులు అవ్వరు. అందరూ సంసారాన్ని దాటించలేరు. ఎవరు గురువుట? మన యొక్క తలరాతని మార్చగలిగిన వాడు. మార్చి తలరాతను మార్చగలిగే గురువులు ఎవరుంటారు? భగవంతుడు తప్ప. మామూలు గురువులు భగవత్ తత్వాన్ని గురించి మాట్లాడగలరు కానీ మన తలరాతను మార్చలేరు. మార్చి మనని నడిపించగలిగిన వాడు పరమ గురువు మాత్రమే, పరబ్రహ్మ స్వరూపమే. ఆయన స్వయంగా ఆయన భగవద్ దర్శనం అంటే అవతార పురుషుడిగా గురువుగా వచ్చినప్పుడు భగవంతుడు దర్శనం పొంది ఉండాలి. అటువంటి వాళ్ళే గురువు అవుతారు మనకి. శ్రీరామకృష్ణులు భగవద్ దర్శనం పొందడమా? ఆయన అమ్మతో ఆడుకున్నారు, పాడారు, అన్ని చేశారు. కాళీ ఎందుకు కాళీని ఉపాసించారు ఆయన అన్నది మనం తెలుసుకుందాం. ఆయన అద్భుతమైన జీవితంలో అది ఒక మహాసముద్రం, మహాగంగ, అది గంగా ప్రవాహం ఆయన జీవితం. అసలు అది అది వింటూ అది కనుక మనం ఒక ఒక నీటి బొట్టు మాత్రమైన ఆ గంగని మనం తీసుకున్నామంటే చాలు, ఈ జన్మకి చరితార్థం అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. అటువంటి అవతార పురుషులు శ్రీరామకృష్ణులు ఆ పరబ్రహ్మ స్వరూపమే. సాక్షాత్తు ఆయన తండ్రి క్షుదీరామ్ చట్టోపాధ్యాయ అని మన బెంగాల్ గ్రామంలో, అంటే ఈ ఎల్లలు ఈ రీజియన్లు ఈ సిటీలు ఇవన్నీ కూడా మనకి పరబ్రహ్మ స్వరూపం కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ ఆయన జన్మిస్తాడు అన్నది ఆయన నిర్దేశించుకుంటాడు కనుక ఈ మనం ఆర్యజనంలో ఏం చెప్పుకుంటున్నాం వస్తున్నామమ్మా, ఎప్పుడు కూడా ఒక మహాత్ముడు గాని ఒక పరమ పురుషుడు గాని పవిత్రమైన ఆ జన్మ తీసుకునేది అతి పవిత్రమైన తల్లిదండ్రులు కడుపు. అది ఆయన రావాలంటే మామూలు వాళ్ళు కాదు కదా. మనకి అదితి కశ్యపుడు భాగవతంలో అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కలియుగంలో ఎక్కడ ఉంటారు? అసలు ఆ నిర్మలమైన భక్తి, పవిత్రత, ఆ భగవద్ భక్తి, ఉపాసన, నిరాడంబరత్వం, నిర్మలత్వం, అమాయకత్వం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో ఆయన అక్కడికి రాగలుగుతాడనమాట. అటువంటి తల్లి గర్భంలో ఆయన ఉండగలుగుతాడు భగవంతుడు. ఇంకా అత్యంత ఆ నిరాడంబరమైన జీవితం. ఒక్క ఉదాహరణ మనం చెప్పుకున్నాం. క్షుదీరామ్ చట్టోపాధ్యాయ, చంద్రమణి దేవి అని తల్లిదండ్రులు. ఒక బెంగాల్ మారుమూల గ్రామంలో ఆయన కామర్పుకూర్ అనే గ్రామంలో ఆయన ఆయన జన్మ తీసుకున్నారు. కానీ దానికి ముందర క్షుదీరామ్ చక్రవర్తి గురించి చిన్న చెప్పుకుందాం. అంటే ఎంత ఎంత గొప్ప జీవితాలు వాళ్ళవి అంటే ఆయన బెంగాల్ ఆ, ఆ, బాగా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆయన ఎంత నిష్ఠాగరిష్ఠుడు, చాలా నిర్మలమైన మనసు, హృదయం కలవాళ్ళు ఇద్దరు కూడా. ఉన్నంతలో అందరికీ సహాయం చేస్తూ నిష్కపటంగా జీవిస్తూ ఉన్నవాళ్ళు. కొంత కొంత భూమి అది వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఏమైందంటే ఆ గ్రామం జమీందారు ఒక తప్పుడు సాక్ష్యం నా తరఫున నువ్వు కోర్టులో ఇవ్వాలి అని
క్షుదీరామ్ చట్టోపాధ్యాయ గారిని అడిగారనమాట. ఆయన పవర్ఫుల్ ఆ గ్రామంలో అమర్పుకూర్, అది బెంగాల్లో కలకత్తాకి కొంత దూరంలో ఉంటుంది. ఇది ఇప్పుడు తీర్థస్థలం అది. ఆ! అంటే ఆయన అబద్ధం చెప్పడానికి నిరాకరించాట ఆయన సుధీర్. అంటే అంతటి సత్యనిష్ట కలిగిన కనుకనే ఆ భగవంతుడు ఆయనకు వాళ్ళ ఇంట్లోకి నడయాడాడనమాట. ఇది ఆయన నిరాకరించేప్పటికి ఆ జమీందారు పగపట్టి మొత్తం తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఆయన ఏదైతే ఉందో ఆయనకున్న కాస్త భూమి అన్నిటినీ తీసేసుకుని నిరాశ్రయుడిగా ఆయనని చేసేసాడనమాట. అంటే అంటే ఇంక ఏమీ లేదు వాళ్ళకి, ఇంకా ఏమీ లేదు. కానీ భగవద్భక్తి మాత్రం చాలా ఉంది అన్నమాట. ఆయన అలాగా నిరాశ్రయుడిగా ఉన్న కాలంలో ఆయన ఒక సుఖలాలని ఆయన స్నేహితుడు చూడ ఆయన దుస్థితి చూడలేక ఆయన అక్కడికి పిలిచి కొంత భూమి ఇచ్చి, కొంచెం ఇచ్చి ఒక కుటీరం, అదే గుడిసె పాక, ఇప్పటికీ మీకు అమర్పకూరు వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు ఎటువంటి ఇదిలో జన్మించారో దాన్ని అలాగే ఉంచారు. ఇంత చిన్న గుడిసెలో పరబ్రహ్మ పరమాత్మ జన్మించాడన్నాడు. అది దాన్ని అలాగే రామకృష్ణ మఠం వాళ్ళు దాన్ని జాగ్రత్త పరిచారు అనుకోండి. ఆయన ఆ ఒకరోజు పొలంలో ఆయన పడుకుని ఉన్నాడు, ఏదో అలసిపోయి ఏదో ఉంది. ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కల్లో కనపడ్డాడు. అంటే శ్రీరామచంద్రుడు రా కృష్ణుడు వేరు కాదు. మీరు గుర్తు పెట్టుకోండి, వెనకాతలు మనకి స్వామీజీ అంటారు వివేకానందుడు, మన వైజ్ పీపుల్ సీ ఓన్లీ ద ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఏంటి ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఈ అవతార రూపాల వెనకాతలు ఉన్న మహాశక్తిని చూస్తారట అన్నమాట. అంటే రాముడు ఏ శక్తి అయితే రాముడిగా వచ్చిందో, ఏ శక్తి అయితే కృష్ణుడిగా వచ్చిందో, అదే శక్తి రామకృష్ణుడిగా వచ్చిందనమాట. అందుకనే శ్రీరామచంద్రుడు ఆయన కలలో కనపడి, చటోపాధ్యాయ గారి కలలో కనపడి, నేను ఇక్కడే ఉన్నాను పక్కన, నన్ను తీసుకువెళ్ళి పూజించు, నాకు చాలా ఆకలి దప్పులుగా ఉంది, నీ దగ్గరికి వస్తాను అని అడిగారు శ్రీరామచంద్రమూర్తి. అంటే వాళ్ళ ఇలవేల్పు శ్రీరామచంద్రమూర్తి అని. అప్పుడు ఆయన, నాకు ఏమీ లేదు, నీకు రోజు నైవేద్యం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను నాయనా, నువ్వు నా దగ్గరకు వస్తానంటున్నావు అని. అప్పటికే ఆయనకి చాలా వయసు మీరింది, వయసు మీరి ఉన్నారు. అందుకని నేను ఏం చేయగలను నాయనా అన్నారు. నువ్వు ఏది పెడితే అది తింటానన్నట్టు శ్రీరామచంద్రమూర్తి. నేను వస్తాను నీ దగ్గరికి అని మారాం చేశాడు ఆయన. ఆయనకి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూసేప్పటికి కాస్త ఆయన గుర్తులు చెప్పారు. ఇక్కడ ఉన్నాను నేను, నన్ను తీసుకువెళ్ళి ఇంటికని శ్రీరాముడు. అప్పుడు ఆయన వెళ్లి చూస్తే అక్కడ ఒక సాలగ్రామ శిల అన్నమాట. అదే శ్రీరామచంద్రమూర్తి సాలగ్రామ శిల కనపడింది. ఆయన పొంగిపోతూ, ఆయన రాముడు నా ఇంటికి వస్తున్నాడని పట్టుకి తీసుకువెళ్ళారు. కానీ రోజు నైవేద్యం పెట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. ఆ తల్లి చంద్రమణిదేవి బాధపడేది. రాముడికి ఏంటి పెట్టాలి, ఏమిటి పెట్టాలి అంటే ఆయన చెప్పాడు, మనకి ఆయన ఏది ఇస్తే అదే పెడదాం ఆయనకని. ఒక్కో రోజు నీళ్లు ఏమీ లేకపోతే నీళ్లనే నైవేద్యంగా పెడితే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ నీళ్లనే ఆనందంగా తాగి అక్కడే ఉన్నట్టు ఆయన. ఇప్పటికీ మీకు కామర్పుకూరులో ఆ శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఇచ్చిన శాలగ్రామ శిల రూపంలో ఇప్పటికీ మనకి లభ్యమవుతుంది. ఆ దర్శనం ఇప్పటికీ అది ఉంది. ఆయన అక్కడ కొలువై ఉన్నాడు అనమాట శ్రీరామచంద్రమూర్తి. కనుక భోగ భాగ్యాలు ఇవి కూడా ఆ భగవంతుడు కోరుకోడని దీనికి అర్థం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు వచ్చినా పేద కుటుంబంలోనే వచ్చాడు ఆయన. ఒక్క బుద్ధుడు శ్రీరామచంద్రమూర్తి తప్ప. ఇక్కడ నడుస్తూ ఉండగా ఆయన అప్పటికే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కానీ వయసు మీరింది, ఇద్దరికి వయసు మీరింది కనుక ఈ శ్రీరామకృష్ణుల పుట్టుక మామూలు భౌతికమైన కలయిక ద్వారా వచ్చినది కాదు, భౌతికమైన జన్మ కాదు. ఆయన చటోపాధ్యాయ గయా క్షేత్రానికి వెళ్ళారు వాళ్ళ తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికని. గయా శ్రాద్ధానికి వెళ్ళినప్పుడు ఆ చంద్రమణిదేవి ఆవిడ చాలా భక్తి ఉన్న ఆవిడ అనమాట. నిర్మలమైన సరళమైన మనిషి.
ఆవిడకి ఆ ఆ గయా క్షేత్రంకి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి కలలో మళ్ళీ ఈసారి ఇక్కడ చూడండి మీరు, రాముడు కృష్ణుడు ఆయనే అని చెప్పడానికి ముందరిసారి శ్రీరాముడుగా కనపడి వచ్చారు. ఇప్పుడు గదాధరుడిగా వచ్చాడు విష్ణువు. గదాధరి గయా క్షేత్రంలో విష్ణువు కదా, గయా విష్ణువు అంటారు. ఆ విష్ణువు ఆయన కలలో కనపడి నేను మీ ఇంట్లో వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారు. అని చెప్పిన మరుక్షణం చంద్రమణి దేవి గర్భం దాల్చింది. కనుక ఇది ఫిజికల్ ఇదిలోంచి వచ్చిన జన్మ కాదు శ్రీరామకృష్ణుడు. ఇది కనుక ఆ ఆవిడ దాల్చింది ఆ వయసులో ఏమిటి అని అందరూ అనుకున్నారు. కానీ ఆవిడని చూసి చాలా, అంటే తేజస్సుతో ఉండేది అనమాట. ఆవిడ ఎంతో తేజస్సు, ఎంతో ఆనందంతో, కానీ భయపడుతూ ఉండేవారట. ఇప్పుడు అసలే తినేలేని స్థితిలో ఇంకొక బిడ్డని ఎలా పెంచుతాము అని వాళ్ళు కొంచెం భయపడుతూ ఉండేవారు. కానీ ఇది ఒక ఒక అవతార్ కార్య నిమిత్తం, ఇది ఒక కార్యం కదా మనకి మానవాళికి ఒక సందేశం. ఎందుకంటే ఆ కలియుగంలో భాగవత రామాయణాలు కానీ వేదాలు కానీ ఆ అర్థం చేసుకునే మేధస్సు కానీ బుద్ధి కానీ వికసి అంటే ఆ బుద్ధి వికాసం కానీ ఆ సూక్ష్మ బుద్ధి కానీ తక్కువగా ఉంటుంది అని తెలుసు భగవంతుడికి. అలాంటప్పుడు ఈ వేదం యొక్క సందేశం, వేదం యొక్క అర్థం, వేదం యొక్క ఏం చెప్తుంది అన్నది ఎలా తెలుస్తుంది? మామూలు మేధకు అందదే అది, వేదాలు అన్నది అందరు మహా ఋషులు వాళ్ళు శృతులు అంటారు కదా, వేదాలని శృతులు అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ ధ్యానంలో అవి వినపడ్డాయి ఆ వేదాలన్నీ. అటువంటి వేదాలు ఎలా అర్థమవుతాయి అని కొట్టుమిట్టాడుతున్న టైంలో శ్రీరామకృష్ణులు అవతరించారు. ఎందుకంటే ఆ వాటిని యొక్క సారాన్ని చిన్న చిన్న మాటల్లో అతి సరళంగా మానవాళికి ఇచ్చి వీళ్ళని ఈ సంసార సాగరం నుంచి దాటించడానికని ఆయన అవతరించారు. కనుక ఒక పూరి గుడిసెలో, కామర్పకూరులో ఆయన జన్మించారు. అంటే ఆ ఆ భూమి పైన ఆయన అవతరించినప్పుడు ఆ ఎంత ఎంత అందంగా ఉన్నాడట ఆ చిన్న పిల్లాడు అనమాట. సాక్షాత్తు మహావిష్ణువు కదా ఆయన, ఆ పరబ్రహ్మ కదా ఆయన. ఆ కామర్పకూరు ఒక చిన్న పూరి గుడిసెలో ఆయన జన్మించారు శ్రీరామకృష్ణులు. పొంగిపోయారు. మొత్తం ఊరు ఊరు అంటే చిన్న ఊరు, అవి చిన్న పల్లెటూరులో ఆ ప్రజలందరూ వచ్చి ఆ వయసులో వచ్చి ఎంత తేజస్సుతో ఉన్నాడు ఈ పిల్లాడు, ఎంత తేజస్సుతో ఉన్నాడు అని చెప్పి. ఆయన వచ్చినా కూడా, భగవంతుడు దిగి వచ్చినా వాళ్ళ పరిస్థితులు ఏం మారలేదు. అదే పేదరికం, అదే ఇల్లు. కానీ ఆనందంగా వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు పెంచుతున్నారు ఆయన్ని. ఆయన అద్భుతమైన బాలుడు అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి అందరన్న ప్రేమ ఆయనకి. ఎంత ప్రేమ అంటే ఆ ఆ అందరినీ కూర్చోపెట్టుకుని చక్కగా వాళ్ళతోటి చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళని ప్లీజ్ చేస్తూ, అంటే ఆ ముద్దు ముద్దు మాటలకి అందరూ కూడా మురిసిపోతూ ఉండేవారు. పనులు ఆపేసి వచ్చి కూర్చుని, ఎలా అయితే శ్రీకృష్ణుడిని అక్కడ గొప్ప గొప్ప బాలురు, గొప్ప ఆ వనితలు వీళ్ళందరూ కూడా ఆకర్షింపబడేవారు. ఈ ఈ చిన్న పల్లెటూరు కామర్పకూరులో కూడా అందరూ కూడా ఆయన చుట్టూ చేరిపోయేవారు. కొంత కాస్త పెరిగినప్పటికీ ఆయన స్కూల్‌కి ఏదో చిన్న పాఠశాల ఉంది పంపిద్దాం అనుకుంటే ఆయన ఆయన దానికి ఇష్టపడలేదు. పాఠశాలలకేమీ వెళ్ళలేదు. నాకది వద్దు అన్నారు ఆ విద్య. రామాయణ భాగవతాల ఆ కామర్పుకూరు మీదుగా పూరికి వెళ్ళే వాళ్ళ సాధువులు వాళ్ళు చాలా మంది ఉండేవారటనమాట. వెళ్తూ వెళ్తూ కామర్పుకూరులో చిన్న చిన్న సత్రాల్లో వాళ్ళు బస చేస్తూ ఉండేవారు. వాళ్ళ చుట్టూ వెళ్ళిపోయేవారట. ఈయన వెళ్ళిపోయి వాళ్ళు చెప్తున్నవన్నీ వింటూ, ఇంకా మధ్య మధ్యలో వాళ్ళకే అందిస్తూ ఉండేవారనమాట. అంటే భగవంతుడు కదా మరి. అందిస్తూ వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. ఇంత చిన్న పిల్లవాడు ఇంత తత్వాన్ని ఎలా చెప్తున్నాడు అని చెప్పి. మురిసిపోతూ వాళ్ళు, వాళ్ళు ఆశీర్వదిస్తూ వాళ్ళు అందరూ కూడా. ఆ కాస్త చిన్న వయసులోనే ఆయన రామాయణ భాగవతాలను అవపోసన పెట్టేసి, మళ్ళీ అందరికీ చెప్తూ ఉన్నారు. ఆ పల్లె ప్రజలకి అందరికీ కూడా ఆయన వివరిస్తూ, బోధిస్తూ ఉండేవారు. మురిసిపోతూ ఒక రోజు ఏం జరిగిందంటే,
ఆ పల్లెటూరులో ఈ వీధి నాటకాలు వేస్తూ ఉంటారు. అవి వేస్తున్నప్పుడు శివుడికి సంబంధించిన ఒక నాటకం జరుగుతూ ఉంటే, ఆ శివుడు వేసే అబ్బాయి రాలేదుట. ఈ శ్రీరామకృష్ణుల్ని అప్పుడు గదాధరుడు ఆయన పేరు. ఆ గదాధరుడిని "నువ్వు వెయ్యి" అని పెట్టారట. ఆయన అది వేస్తూ శివుడి వేషం ధరించి ఆ స్టేజ్ పైన వెళ్ళేప్పటికి ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది మనకి శ్రీరామకృష్ణుల యొక్క జీవితంలో ఈ సమాధి స్థితి అన్నది ఎంత తరచుగా జరుగుతుంది అంటే జీవిత కాలం అంటే ఆయన శరీరంని వదిలిపెట్టేనంత కాలం ఆయన సమాధి స్థితిలోకి వెళుతూ వస్తూ ఉండేవారు అనమాట. అంటే భగవన్ నామానికే ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారు. సమాధి అంటే ఏమిటంటే ఈ మానవ పరిధి అంటే తెలుసుకోవాలి ఏంటంటేనమ్మా, మనం ఇంద్రియాలకి గోచరించిన మీదట మన మా మానవ మేధకి అన్నికి మీట చూస్తున్న ప్రపంచము అల్టిమేట్ కాదు. అంటే అదే ఇంకా ఇంక తప్ప ఏమీ లేదని మనకు. కానీ భారతదేశంలో పుట్టడం వలన ఎందుకు జరిగిందంటే ఇంద్రియాతీతమైన విషయాల పట్ల భారతదేశంలోనే అవగాహన ఉంటుంది. ఇంద్రియాతీతమైన అంటే ఈ ఇంద్రియాలకు అందని ఒక ప్రపంచము, ఇంద్రియాలకు అందని విశ్వము, ఇంద్రియాలకు అందని తత్వము, ఇంద్రియాలకు అందని పరబ్రహ్మ ఇదంతా కూడా ఉన్నది భారతదేశంలోనే అన్నమాట. అందుకే ఇక్కడ పుట్టడం అదృష్టం అంటారు. ఎందుకు ఇది జరిగింది అని క్వశ్చన్ చేసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే మహర్షులు పుట్టడం ఒకటి. ఆ తత్వాన్ని అద్భుతంగా మనకు అందించిన మహాతత్వాన్ని వేదాల్ని అందించిన వేదవ్యాసుడు సాక్షాత్తు మహావిష్ణువు వేదవ్యాసుడు రావడం, సుఖ మహర్షి, ఆదిశంకరులు వీళ్ళందరూ వివేకానందులు వీళ్ళందరూ కూడా మహర్షులు జన్మించిన భూమి కారణంగా ఏమైందంటే మనకి మాత్రమే భారతీయ మిగతా అంతా భౌతికమైన వాదమే ఉంది అక్కడ. భౌతికవాదం కానీ మనకి ఆధ్యాత్మవాదం ఉంది. ఆధ్యాత్మికత ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంద్రియాతీతమైన తత్వం వైపు మనం వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే పదే పదే భగవంతుడు ఇక్కడ నడయాడాడు కనుక. ఎంత ఈ భూమిపైకే ఆయన వచ్చాడు అత్యంత ప్రేమతో. మనకి విలువ తెలియటం లేదు. ఆ ఇంద్రియాతీతమైన జ్ఞానం కోసం ఆత్మ జ్ఞాన ప్రదానేన అని ఇందాక మన గురు స్తోత్రంలో ఉంది. ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురువే నమః. ఆత్మజ్ఞానాన్ని ప్రదానం చేసేవాడు, ఆత్మజ్ఞానాన్ని మనకి అనుగ్రహించేవాడు ఆయన గురువు. ఆత్మజ్ఞానము అంటే ఏంటి? ఈ ఇంద్రియాలకు గోచరం కానీ ఆత్మతత్వాన్ని మనకి బోధపరిచేవాడు. ఆత్మబోధ ఆదిశంకరులు చేశారు. అలాగే శ్రీరామకృష్ణులు బోధించారు. మన తత్వం ఏమిటి, భగవంతుడు ఏమిటి, ఇవన్నీ మనకి చెప్పి మన లక్ష్యం ఏమిటి గుర్తు చేశారు. గుర్తు చేసి ఆయన గుర్తు చేయడమే కాక నడిపించారు. నడిపించడమే కాదు, ఆయన పరంపరలో గురు పరంపర ఎలాగ సాగుతోందంటే ఆయన 16 మంది శిష్యుల్ని తయారు చేసి వివేకానంద స్వామిని వాళ్ళ నాయకుడిగా తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆయన గురువు రామకృష్ణ మఠం స్థాపించి మిషన్ ని స్థాపించి ఆ గంగా ప్రవాహం ఆ జ్ఞాన గంగని అలాగా నిరంతరంగా ప్రవహింప చేయడానికి ఆయన ఒక ఇది స్థాపించారండి. అంటే అవతార వరిష్టాయ అన్న దాంట్లో ఒక పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు, ఆయన కార్యం అయింది, రావణాసురుని వధ అయింది, రాక్షస వధ అయింది, పరిపాలన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి ఆ పరంపర ఏమీ లేదు, అక్కడతో లవకుశులతో అయిపోయింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేసేదంతా చేశాడు. మహాభారత యుద్ధాన్ని నడిపించాడు. ఆయన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఆయన బోధించిన గీత ఉంది తప్ప ఆయనని అలాగా ఆ పరంపరని సాగించడానికి లేదు. ఇక్కడికి వచ్చేప్పటికి శ్రీరామకృష్ణులు ఆయన శరీరాన్ని వదిలాక కూడా ఆ పరంపరని అలా కొనసాగిస్తున్నారనమాట. అంటే ఆ ఆత్మ జ్ఞానం అనే గంగా ప్రవాహాన్ని అలా ప్రవహిస్తూ ఉండాలి. అది ఎవరైతే ఆ గంగలో స్నానం చేస్తారో ఆ గంగాని గంగాచలమ కణికాపీట ఒక బొట్టైనా తాగుతారో ఒక బిందువైనా తాగుతారో వాళ్ళు ధరించిపోతారు కనుక ఆయన వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ కనుక తలుచుకుంటే చదివితే మనకు ఉంటుంది. ఒక
మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడి యొక్క లీలలో వాళ్ళు భాగం. వివేకానందుడు మిగతా అందరూ కూడా శిష్యులు. వీళ్ళందరూ ఎన్ని కఠినమైన ఆ శ్రమలకు ఓర్చి ఎన్నో బాధలు పడి మనకి ఆ జ్ఞానాన్ని శ్రీరామకృష్ణులు అందించిన జ్ఞాన గంగని మనకి ఇంకా ప్రవహింప చేస్తున్నారు అంటే ఒక్కొక్క శిష్యుడి కథ మనం చదివితే శిష్యుడి యొక్క జీవిత చరిత్రలు మనం చదివితే మనం ఎక్కడున్నామో అని అర్థమవుతుంది. ఏమిటి త్యాగాలు, ఏ మహోన్నతమైన జీవితాలు అవి. మహోన్నతమైన జీవితాలు అవి, మామూలు జీవితాలు కాదు. అంటే భగవంతుడి యొక్క లీలలో వాళ్ళు భాగస్థులు. మనం కూడా కాగలం. ఆయన కనుక చేస్తే ఆయన లీలలో మనని కూడా ఒక చిన్న పాత్ర ఇస్తారు ఆయన. అటువంటి పాత్రలు వాళ్ళు పోషించారు అన్నమాట. శ్రీరామకృష్ణులు శరీరాన్ని కొంతకాలానికి, ఎందుకంటే కర్మ తీసుకుని ఆయన ప్రేమతో ఆ శరీరం శిథిలం అయిపోతుంది. ఎందుకంటే ఆ కర్మ ఫలాన్ని ఆయన అనుభవిస్తారు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అందరూ మామూలు వాళ్ళు ఏమనుకున్నారు, ఆయనే భగవంతుడు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అడిగారు. కానీ దాని వెనక కారణం ఏమిటంటే ఆయన అనేక మంది కర్మ ఫలాన్ని తీసుకుని ఆయన అనుభవించారు. అలా సాధ్యమా? సాధ్యం మహాపురుషులకి. అది వాళ్ళ కర్మని ఆయన తీసుకుని ఆ శరీరాన్ని, క్యాన్సర్ బాధని అనుభవించారు. ఎంత ప్రేమ చూడండి. ఆ ప్రేమని అనుభవించి శిథిలం అయ్యాక వదిలేశారు ఆయన శరీరాన్ని. మిగతా వాళ్ళకి ఆ యొక్క మిషన్ అంటే ఇది గురు పరంపరని ఇది చేసే శిక్షణ ఇచ్చి వెళ్ళారు. ఇది జరిగిందనమాట. ఇక్కడ గదాధరుడు చిన్ననాటి నుంచి మనం మళ్ళీ వెనక్కి వస్తే చిన్ననాటి నుంచి ఆయన భగవద్భక్తి ఆయనకి, రామాయణ భాగవతాలు సమాధి స్థితి ఆయనకి ఇది చేస్తూ ఆయన పెరిగేవాడు అనమాట. అద్భుతమైన బాలుడు అనమాట. అటువంటి స్థితిలో ఆయన కొంచెం ఇది వచ్చేప్పటికి దక్షిణేశ్వరం మీరు అందరూ ఉంటారు. అద్భుతమైన లీల జరిగింది అక్కడ. పరబ్రహ్మ పరమాత్మ నడ సశరీరంగా అక్కడ నడయాడిన అది మహాక్షేత్రం. దక్షిణేశ్వరం కూడా మహాకాళి గుడి ఉంది కదా, ఆలయం. అక్కడ పరబ్రహ్మ సశరీరంగా 30 సంవత్సరాలు అక్కడ నడయాడిన భూమి అది. అద్భుతమైన ఈ ఇంకొక కాశీ అని చెప్తారు. అమ్మ శారదామాత ఏం చెప్పారు, ఎక్కడైతే గురువు నివసిస్తాడో అది కాశీ అయిపోతుంది. ఇది కూడా కాశీ అన్నమాట క్షేత్రం. అందులో తీర్థం కూడా ఉంది. తీర్థం క్షేత్రం. తీర్థం గంగ ఉంది అక్కడ. అది కాశీ కింద ఇది అయింది. అది కూడా ఒక అద్భుతమైన లీల జరిగింది అనమాట. రాసమణి దేవి అని ఆవిడ బెస్త కులానికి చెందిన జమీందారు ఆవిడ. ఆ ఆవిడకి భక్తి ఉంది. ఎవరు అమ్మవారి భక్తి ఉంది. కాశీ వెళ్ళాలని అనుకుంది ఆవిడ. అనుకుని ప్రయాణం మొదలు పెట్టేప్పటికీ ఆవిడకి కళ్ళలో కాళీమాత కనిపించి, ఎందుకు అక్కడికి వెళ్తావు, ఇక్కడే నాకు ఆలయాన్ని నిర్మించు, నేను నీకోసం ఇక్కడే ఉంటాను అని చెప్పిందాను. ఆవిడ అప్పుడు ఆవిడ ఆ అనుసారం ఆవిడ ఆలయాన్ని నిర్మించింది. కానీ అక్కడ కాళీని అర్చించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఇష్టపడలేదు. బ్రాహ్మణులు ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే అది బెస్త కులానికి చెందిన మహిళ నిర్మించిన గుడి కనుక, ఆలయం కనుక బ్రాహ్మణులు ఎవరు మేము అర్చించము, అక్కడ రాము అని చెప్పారట. చెప్పిన అది ఎప్పటి కాలం కదా, అది 1800 కాలం. అప్పుడు ఆ ఈ యొక్క శ్రీరామకృష్ణుల యొక్క అన్నగారు ఉన్నారు, రామ్ కుమార్ అని. అంటే అన్నగారు అంటే చాలా ఒక 30 ఏళ్ళు పెద్ద ఆయన. ఆయన చాలా పేదరికం అనుభవిస్తూ కలకత్తా వెళ్ళి కొంత జీవనోపాధి గడించుకోవాలి అని ఎవరి ద్వారానో ఈ ఆలయంలో పూజారి కింద, అర్చకుడు కింద ఒక ఇది ఉండి చూస్తోంది ఆవిడ రాసమణి దేవి అని విని ఆయన వచ్చి సిద్ధపడ్డారు. అందరూ వ్యతిరేకించినా కూడా ఆయన సిద్ధపడి అర్చకత్వాన్ని స్వీకరించారు. ఇది ఒక లీల జరగాలి కదా, ఇలా జరుగుతుంది. కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల ఆయన మరణించారు. మరణించినప్పుడు అది శ్రీరామకృష్ణులకి వచ్చింది ఆ రోల్ చేయడం. ఒక అద్భుతం జరిగింది దక్షిణేశ్వర కాళీకాలయంలో. ఏమి జరిగిందో, ఏమి అద్భుత లీల జరిగిందో, ఎంత భగవంతుడు
అక్కడ ఎలాగ ఇది చేశాడు అంటే ఏ ఏ రకాలుగా ఆయన అక్కడ నడయాడారో, ఎంత జరిగిందో, ఎలాగైతే మనకి బృందావనంలో శ్రీకృష్ణుడి లీల ఎలా జరిగిందో, ఆ దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణుడి లీల అలా జరిగిందనమాట అక్కడ. ఆ జరిగిన ఒక ప్రతి సంఘటన, ప్రతి ఆ మ్, జరిగిన సంఘటనల వెనుక ఉన్న తత్వము మనకి కనుక పడితే అంటే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే, మనం ఆయన అనుగ్రహం లేదే మనకి అది లభించదు కనుక, అది తలుచుకుంటే ఇప్పటికీ ఆ దక్షిణేశ్వరంలో అడుగు పెడితే అది మనం అనుభవించగలుగుతాం. అంటే నాకు ఎప్పుడు వెళ్ళినా అవునా ఇక్కడ పరబ్రహ్మ పరమాత్మ నడిచాడా, ఆయన ఈ నడిచిన భూమా అని ఒళ్ళు పులకరించిపోతుంది నాకు. ఆ ధూళిని తీసుకుని పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు నడిచిన, ఇది బృందావనం వెళ్ళామనుకోండి, భగవంతుడు నడిచిన చోటు అది అక్కడ. అది ఎన్ని సంవత్సరాలైనాట ఆ శక్తి అక్కడ ఉంటుంది అన్నమాట. కనుక మనం ఆ శక్తి వలయంలోకి అయితే ఎప్పుడైతే వెళ్తామో ఆ కర్మ క్షయమయ్యి ఆ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కనుకే అటువంటి ఆ, క్షేత్రాలకు వెళ్ళమంటూ ఉంటారు. గురుస్థానం అంటే అన్నిటికంట గొప్పది అన్నమాట గురుస్థానం. ఈ గురుస్థానంలో అది గురుస్థానము, క్షేత్రము, తీర్థము కూడా ఉన్నది. మరి ఇది అన్నమాట మహిమాన్వితమైనది. అక్కడికి ఆయన పూజారి కింద, అర్చకుడు కింద రావాల్సి వచ్చింది. ఆయనకి ఇష్టం లేదు కావడం కానీ ఆయన అన్నగారి బాధ్యతని, తర్వాత కుటుంబ పోషణ కోసం, చూడండి భగవంతుడు కుటుంబ పోషణ కోసం ఆయన కష్టపడవలసి వచ్చిన స్థితిని ఆయన పెట్టుకున్నాడు అనమాట. ఆయన ఉమ్, ఆయన కూడా కొంత ఆ కొన్ని పాటించడం కోసం ఆయన అవి పాటిస్తూనే ఉండేవారు. ఆ దక్షిణేశ్వర కాలకాలంలో అర్చిస్తూ ఉండేవారు. కానీ అక్కడ లీల మొదలైంది, భగవంతుడి లీల అక్కడ. శ్రీరామకృష్ణులు మొదటి నుంచి ఏం చెప్పేవారంటే, భగవంతుడు చేరడమే మానవ జీవిత లక్ష్యం కనుక ఆయన ఒక లీలకి ఉపక్రమించారు దక్షిణేశ్వర ఆలయంలో. అంటే మనకి భగవంతుడు బోధించడం కాదు, చేసి చూపించాడు ఆయన. అలాగే ఇక్కడ శ్రీరామకృష్ణులు సాధన అవతారం అనొచ్చు, ఆయన సాధనలు చేసి చూపించారు. అంటే ఇలా ఇలా చేస్తే ఇలా భగవంతుడు ఇలా మనకి చేరచ్చు, ఇది మార్గం. ఇలా 12 సంవత్సరాలు ఆయన అక్కడ దీర్ఘంగా అతి కష్టమైన శ్రమలకు వచ్చి, ఆ పంచవటి అంటారు దక్షిణేశ్వర ఆలయంలో, పంచవటి ఉంటుంది. ఎక్కడైతే 5 చెట్లు ఉంటాయన్నమాట, అశోక, ఆ వేప, ఇలాంటివి దేవతా వృక్షాలు 5 ఉన్న చోట పంచవటి అంటారు. ఆ పంచవటి అక్కడ ఉంది, గంగా తీరం పంచవటి ఇప్పటికీ ఉంది. పంచవటి ఎక్కడైతే శ్రీరామకృష్ణుడు కూర్చుని సాధనలు చేశారో, అమ్మవారిని సాక్షాత్కరించుకున్నారో, అమ్మవారితో ఆడారో పాడారో, అమ్మతో అలిగారు, అమ్మ మీద అలిగారు, కోపం తెచ్చుకున్నారు, నవ్వారు, తినిపించారు, అన్నీ చేసిన ఆ దివ్య లీల జరిగిన మహాక్షేత్రము దక్షిణేశ్వర కాలంలో 12 సంవత్సరాలు ఏం జరిగింది మనకి అక్కడ, అద్భుతమైన లీల జరిగింది అన్నమాట. ఆయన యొక్క సాధన అంతా అక్కడ జరిగి అమ్మవారు సాక్షాత్కరించడం, ఆ సాక్షాత్కారం తర్వాత ఏం జరిగింది, ఆయన విలపించేవారట రోజు అన్నమాట. ఈ భగవద్భక్తులు ఎప్పుడూ లౌకికులు లౌకికమైన విషయాలనే మాట్లాడుతూ ఉండడం, వీళ్ళే వస్తున్నారు అమ్మా నాకు భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళని పంపించవా అని విలిపించితే, అప్పుడు వివేకానంద స్వామి వీళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి. 16 మంది శిష్యులు, వాళ్ళు నిరంతరం అక్కడ ఎటువంటి సాధనలు చేశారు, భగవంతుడిని సాక్షాత్కరించుకున్నారు. కనుక గుర్తు పెట్టుకోవడం ఏంటంటే అమ్మా, గురువు అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మాత్రమే గురువు. అదే, అంతేకాని మిగతా ఎవరు కూడా గురుస్థానము, మనం గురువు గురువు అని అనుకున్నా కూడా వాళ్ళు గురుస్థానానికి ఇది చేరలేరు స్థాయికి. మన తలరాతను మార్చి మనని భగవంతుడి వైపు నడిపించేవాడు మాత్రమే గురువు అని. ఇది ఆ అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ప్రసాదించేవాడు గురువు.
ఆత్మజ్ఞాన ప్రధాన అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని. అనేక జన్మల నుంచి తెచ్చుకున్న కర్మల్ని విదాహిని అన్నారు. అంటే దహించేసి ఆత్మజ్ఞానం ప్రసాదించి మనని, కానీ ఈ మనకి ఆ వ్యాకులత ఉండాలంటారు శ్రీరామకృష్ణులు. అన్నిటికంటే గొప్ప చెప్పిందండి వ్యాకులత. ఇప్పుడు వింటున్నాం ఆ శ్రీరామకృష్ణుల గురించి, ఇంకా వినాలి ఇంకా వినాలి. అవునా, ఏం జరిగింది అక్కడ, ఆ లీల ఎలా చేశారు, మనం ఏం తెలుసుకోవాలి ఆ లీల నుంచి, ఆయన మనకి ఏం సందేశం ఇచ్చారు, ఎందుకు ఆ లీల జరిగింది, ఏం అనే వ్యాకులతను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని. ఎంత వ్యాకులత ఉంటే అంత గురువు అనుగ్రహం ఉంటుంది. అది ఇక్కడ కావాల్సింది శ్రీరామకృష్ణులు చెప్పిన వ్యాకులత. ఆయన 12 సంవత్సరాలు అమ్మ 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 అని ఏడ్చారు. అమ్మ నువ్వు ఉన్నావా, ఉంటే నాకు ఎందుకు కనబడట్లేదు. ఎంతమందికి ఇది వస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు ఉన్నాడని నమ్ముతాం అంతే, ఆయన ఎవరు చూడలేదే కానీ చూడగలరు అని చెప్పారు. నువ్వు అమ్మ మాట్లాడొచ్చు, నేను మాట్లాడుతున్నాను కదా అమ్మతో, నువ్వు మాట్లాడు. నీకు అమ్మ కావాలంటే అమ్మలా వస్తాడు, కృష్ణుడిలా కావాలంటే కృష్ణుడిలా మాట్లాడతాడు, జీసస్ లా కావాలంటే జీసస్ లా మాట్లాడతాడు, అల్లాలా కావాలంటే అల్లాలా మాట్లాడతారు. ఇది ఒక సాధనలు, ప్రతి మత సాధనలు ఆయన చేసి, ఆ మతం తాలూకు సాధన చేసి ఆయా భగవంతుడిని ఆ రూపంలో సాక్షాత్కరించుకున్నారు శ్రీరామకృష్ణ. అంటే ఈ జీసస్ క్రైస్ట్ ఆయనని ఆ ఆయన సాక్షాత్కారం పొందారు. అంటే భగవంతుడు ఒకటే, కానీ ఈ యొక్క మన ఈ మత సాధన చేసి, క్రిస్టియానిటీ మత సాధన చేసి, ఇది ఒక విశిష్ట తత్వం శ్రీరామకృష్ణుడిది. ఇది ఏ గురువు ఇదిలోనూ మనం చూడం. ఇది ఒక విశిష్టత ఏమిటంటే ఆయన అన్ని మతాల సాధనలు చేశారు. చేసి అది ఏది తీసుకున్నా, ఏ మతం పాటించినా, అందుకే విశ్వజనీన మతం అంటారు. అన్ని మతాలు భగవంతుడిని చేరే మార్గాలే అని చెప్పారు, ఎల్లుగెత్తి చాటారు. అందుకే అవతార వరిష్టాయి అన్నారు ఆయన్ని. అంటే నువ్వు ఇస్లాం మతాన్ని తీసుకో, కానీ ఆ సాధన ఎలా చేయాలో అలా చెయ్యి, నీకు ఆయన సాక్షాత్కరిస్తాడు. అలాగే ఆ మన చెప్పాను కదా ఇస్లాం, మన ముస్లిం ఇదిలో ఆయన సాధన చేశారు, ఆయన్ని సాక్షాత్కరించుకున్నారు. అన్ని శాక్తేయులు అది అన్ని మతాల సాధనలు ఆయన చేసి, ఆ మన ఏ వెళ్ళినా కూడా, ఏ మతమైనా ఏ దారి అయినా వెళ్ళినా కూడా భగవంతుడిని చేసే విధంగా చేస్తే భగవంతుడు చేరుకోవచ్చు అని నొక్కి చెప్పడానికి ఆయన అవతరించారు. కన్ఫ్యూజన్ కదా, ఏ మతం కరెక్ట్, ఏది స్వీకరించాలి, మనకి ఒక కన్ఫ్యూజన్ మనుషులకి. అప్పుడు ఆయన వచ్చి చెప్పింది ఆ ఒక అద్భుతమైన సందేశంతో పట్టుకుని వచ్చారు శ్రీరామకృష్ణులు మనకి చెప్పడానికి. చెయ్యి నాయన, నీకు కావాల్సిందల్లా భక్తి, శుద్ధ భక్తి. ఆ ఆ పాద పద్మాల పైన శుద్ధ భక్తి. ఏ రూపమైనా తీసుకో, రూపం లేకపోయినా తీసుకో, నిరాకార తత్వాన్నైనా తీసుకో, కానీ ఆ ఏకాగ్రత శ్రద్ధ ఉంటే నువ్వు భగవంతుడిని ప్రాప్తించుకోగలవు నాయన అని అసలు ఆయన చేసి చూపించారు. 12 సంవత్సరాల అమ్మ తప్ప ఆయనకి ఇంకొక ధ్యాస లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, దొల్లుతూ ఉండేవారు. అమ్మ నాకు ఎందుకు ఇంకా నువ్వు కనపడట్లేదు, అటువంటి వ్యాకులతను చూపించారు. ఆఖరికి ఆవిడ సాక్షాత్కరించింది. సాక్షాత్కరించి చేయవలసిందంతా ఆయనకి బోధించింది. కానీ ఆయనే కాళీ, కాళీయే ఆయన. కానీ భగవంతుడు మనకి ఒక లీలని చూపించడానికి ఆయన ఆ రూపం తీసుకున్నారన్నమాట. తీసుకుని ఇంకా మనం వచ్చే క్లాస్ లో మనం ఎటువంటి సాధనలు చేశారో మనం అంటే బ్రీఫ్ గా, ఇది ఒక మహాసాగరం. ఇది శ్రీరామకృష్ణుల యొక్క లీలా ప్రసంగము అని 2 వాల్యూమ్స్ లో అద్భుతమైన లీల. ఆయనని ఆయన యొక్క శిష్యుడు శారదానంద స్వామి ఆయన రాశారు స్వయంగా. ఈ పుస్తకాలు 2 వాల్యూమ్స్ మనకి ఉంటాయి, మఠంలో లభ్యమవుతాయి. ఎటువంటి అహంకార రాహిత్యంతో ఆయన సాధనలు చేశారో, మనం ఎలాగ భగవంతుడి కోసం ప్రార్థించాలో, ఎటువంటి సాధన చేయాలో, ఎటువంటి ఫలితాన్ని మనం ఎటువంటి ఫలితం వస్తుందో, అమ్మ ఎలా దొరుకుతుందో, అమ్మనే ఎందుకు పూజించాలి, శ్రీరామకృష్ణులు అమ్మనే పూజించమన్నారు కలియుగంలో, అమ్మని ఎందుకు పూజించాలి,
ఇవన్నీ కూడా అర్చించాలి అని మనం వచ్చే క్లాస్‌లో ఆయన చేసిన సాధనలు, ఆ తర్వాత ఆయన యొక్క గురుతత్వం, గురువుగా ఆయన ఏం చేశారు అన్నది ఆ ప్రేమ ఏమిటి వర్షింపచేశారు. అది ఎంత మంది మీద వర్షింపచేశారు. అక్కడ కొన్ని కొన్ని సంఘటనలు మనం 4 క్లాసులు శ్రీరామకృష్ణులకి కేటాయించుకున్నాం. ఆ 4 క్లాసుల కాస్త టైంలోనే మనం బ్రీఫ్‌గా ఆయన గురించి అద్భుతమైన జీవితం లీల, ఆ లీల గురించి మనం చెప్పుకోవచ్చు. అది ఆయన అనుగ్రహంతోనే. కనుక మనకందరికీ కూడా గురువు అనుగ్రహం లభించాలని, గురువు యొక్క ప్రేమని మనం తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకుంటే ఆయన చెయ్యి వదిలిపెట్టలేం మనం. ఆయన పట్టుకుంటాడు కానీ మనం విదిలించేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానంతో. చూడండి చిన్న పిల్లలు ఆహ్, తండ్రి చేయి పట్టుకొని తల్లి చెయ్యో సంతలో తిరుగుతూ ఉంటారు. ఏదో కనపడగానే ఈ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు చెయ్యి వదిలేసి పరిగెడుతూ ఉంటారు. ఏదో కావాలి, ఏదో బొమ్మ కనపడింది, ఏదో కనపడింది. ఇలాగే జరుగుతోంది. మనం సంసార చక్రంలో ఏం చేస్తున్నాము? చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాం మాయ. అప్పుడు ఏం చేస్తుంది తల్లి? మళ్ళీ వెళ్లి వాడిని తప్పిపోతాడేమో అని పట్టుకుంటుంది ప్రేమతోటి. ఇంకా అయితే కొంచెం ఒకటేసి ఏడుస్తుంటే ఒకటేస్తుంది. లేదు అది ప్రేమతో చంకలో పెట్టుకొని తీసుకెళ్తుంది ఇంకెక్కడ తప్పిపోకుండా. ఇదే జరుగుతుంది గురువుతోటి మనకి. ఎక్కడ తప్పిపోతున్నా మనం మాయలో పడిపోతున్నా ఆయన ఓ చిన్న దెబ్బైనా వేస్తారు. వేసి మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్తారు తప్పిపోకుండా. ఇది ప్రేమ అంటే. గురువుకి ఎలాంటి ప్రేమ ఉంటుందంటే, తల్లికి, తండ్రికి ఉండే ప్రేమ ఉంటుందాయన. పరబ్రహ్మ, గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని మనకి చెప్తున్నాయి వేదాలు. చెప్తుంటే మనం నమ్మలేకపోతున్నాం. పరబ్రహ్మ స్వరూపము ఏ పరబ్రహ్మ పదార్థము ఆహ్, విష్ణువుగా వచ్చిందో, శివుడుగా వచ్చిందో, బ్రహ్మగా వచ్చిందో, ఈ సకల సృష్టిగా వచ్చిందో, అటువంటి పరబ్రహ్మ స్వరూపము అయిన గురువుని మనకి మనము ఉపేక్ష చేస్తాం. కానీ మనము అలాంటి చేసే అజ్ఞానం మాకివ్వకు అని మనం అనుగ్రహించుకోవాలి. అని వేడుకోవాలి గురువుని. గురు స్తోత్రాన్ని రోజు చదువుకోండి. మీకు కనుక ఆ గురువు ఆహ్, లభించి ఉంటే చాలా అదృష్టం ఉంది. కానీ లభించకపోయి ఉంటే మాత్రం తప్పకుండా ప్రార్థించండి. గురువు యొక్క అనుగ్రహం కావాలని. ఆయన ఆపుకోలేడు. ఎందుకంటే పిల్లలు ప్రార్థిస్తే తల్లి ఎలా ఉండలేదో గురువు కూడా ఉండలేడు. మనకి ఇంకా గురువు ఎవరు అన్నది మనకి తెలుస్తుంది. గురువు ఎవరో కాదు. ఎవరు శ్రీకృష్ణుడో, ఎవరు రాముడో ఆయనే గురువు రూపంలో వస్తాడు. బోధిస్తాడు. చెప్పి పట్టుకుని తీసుకెళ్తాడు. ఎక్కడికెళ్తాడు? భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అదే మానవ జన్మ సార్థకత. ఈ మాయలోంచి బయటపడాలి. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి మనందరం. మీరు భావి తరాలకి ఇచ్చే మహా తల్లులు మీరందరూ కూడా. ఇటువంటి తల్లి కడుపున పుట్టిన మరో ఆదిశంకరులు పుట్టాలి. మరో వివేకానందులు పుట్టాలి మనకి. కావాలి ఇప్పుడు. ఇంకా కొట్టుకుపోతున్నారు మాయా ప్రపంచంలో. మళ్ళీ పుట్టాలి వీళ్ళందరూ. పుడతారు. మీలాంటి తల్లుల ద్వారానే పుడతారు. అటువంటి మహాత్ముడు పుట్టాలని కోరుకోండి. ఆ మహాత్ముడు ఈ కర్మ బంధాల్లో చిక్కుకుని విలపిస్తున్న జనావళిని మళ్ళీ పైకి లాగి తీసుకువెళ్తారు. అటువంటి గురువుని ప్రార్థించి నాకు దారి చూపించు. గురుదేవు నా నా చెయ్యి వదిలిపెట్టకు అని ప్రార్థించాలి. పట్టుకో నా చెయ్యి. వదలకు అని. ఆయన వదలడు. మనమే విదిలించుకుంటాం చెప్పాను కదా! ఆ విదిలించుకునే మాయ నన్ను మీద పడనివ్వకు అని చెప్పాను. అటువంటి గురువు కావాలి, అనుగ్రహం కావాలి. శ్రీరామకృష్ణులంటే మహా ఆచార్యునికే ఆచార్యుడు అని ఎవరు చెప్పారు? ఆధ్యాత్మిక మేరు శిఖరాలు వాళ్ళు ఆధ్యాత్మిక తత్వవేత్తలు అందరూ నిర్ధారించారు అన్నమాట. శ్రీరామకృష్ణులు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి, శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడుగా వచ్చిన మహాశక్తే శ్రీరామకృష్ణులుగా వచ్చింది. కానీ చాలా ఒక పేదరికంలో వచ్చి, ఒక పంచె మాత్రమే కట్టుకున్న ఒక బ్రాహ్మణుడిగా వచ్చి, ఒక పూజారి అర్చకత్వంలో వచ్చి, మనని మాయ చేసింది. గుర్తించలేకుండా ఆయన మరుగుపరుచుకున్నాడు. అమ్మ కాని జగజ్జనని శారదామాత కాని. వీళ్ళు ఏం చేశారంటే మరుగుపరుచుకున్నారు.
నేను భగవంతుడిని అంటే అందరూ ఇది చేస్తారు. కానీ ఆయన ఇప్పుడు ఈ ఈ యొక్క మన యొక్క శ్రద్ధ, మన యొక్క తపన ఉంటే ఆయన భగవంతుడు అని అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు అర్థం అవ్వలేదు, అప్పుడు అర్థం అవ్వలేదు. అటు అలాగే వస్తాడు భగవంతుడు మనకి. అప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఇలాగే అన్నమాట. ఒక శ్రద్ధ, గురువు కావాలి నాకు. నాకు ఈ ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలి. సంసార సాగరం తపన ఉండాలి మనసులో. అన్నీ ఉన్నా సరే ఒక ఆవేదన ఉండాలి. అరే నాకు భగవంతుడు కావాలి, భగవత్ తత్వం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. అసలు ఆత్మ ఏంటి, జ్ఞానం ఏంటి, ఆత్మ తాలూకు జ్ఞానం ఏంటి, అంతా తెలుసుకునే ఇది కావాలి. ఒక అటువంటి జిజ్ఞాస. మీకు భగవద్గీతలో చెప్పాడు కదా భగవంతుడు, నలుగురు భక్తులు ఉంటారు. ఆర్తుడు, అర్ధార్థి, జి- జి- జిజ్ఞాసుడు, జ్ఞాని. అంటే ఆర్తుడు అంటే అన్ని కావాలని ఏడుస్తూ ఉంటాడు, బాధల్లో ఏడుస్తూ ఉంటాడు. అటువంటి వాడు భక్తుడే, ఆయనకి ప్రియమే. అర్ధార్థి అన్ని కావాలని అంటే బాధలు లేకపోయినా అన్ని కావాలని అడుగుతూ ఉంటాడు అర్ధార్థి. వాడు ఆయనకి భక్తుడే. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని కొంచెం స్టేజ్ దాటారు ఇందులోంచి. థర్డ్ స్టేజ్ లో అన్ని తెలుసుకోవాలి. భగవంతుడు ఏంటి, నిజంగా ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఏ ఏ శక్తి నడిపిస్తుంది, ఇవన్నీ నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఇక్కడ ఇది చేస్తున్నాను, ఇలా ఎందుకు ఉంటున్నాను, ఇవన్నీ కూడా జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోండి. అది లేకపోతే ఈ ఈ ఈ అంధకారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. ఇదే అల్టిమేట్ అనుకుంటాం. ఎలాగైతే శంకర్లు చెప్పారు. ఎలా అయితే ఒక సూకరం అంటే ఒక పంది బురదలో పడి అలా దొల్లుతూ ఉంటుంది. దానికి అది బురదే మహా ఇది దానికి అంటే అదే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. అలాగా ఆయన అదే ఉదాహరణ ఇచ్చారు ఆదిశంకర్లు. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఇదే అనుకుంటున్నాం. అల్టిమేట్ ఇదే తప్ప ఇంకేం లేదు అనుకుంటున్నాం. మనకి అరే నువ్వెవరో తెలుసుకోరా, ఇందులోంచి బయటపడరా అని చెప్పే ప్రేమతో చెప్పే గురువు గురించి మనం ఏమి చెప్పుకోగలం ఆయన అనుగ్రహంతో. ఈ 4 మాటలు మనం చెప్పుకోగలం కనుక వచ్చే వారం ఆ దక్షిణేశ్వర కలకత్తా దక్షిణేశ్వర కాళికాలయంలో ఏం జరిగింది, శ్రీరామకృష్ణులు అక్కడ ఎటువంటి అద్భుతమైన లీల జరిపారు అన్నది మనం వచ్చే వారం చక్కగా పంచుకుందాం. అందరూ కూడా చక్కగా ఆయన మహా గురువు గురించి తెలుసుకుని మనము ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మనం కోరుకుంటూ ఆ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. మనము వచ్చే వారం మళ్ళీ ఆ లీల గురించి 4 క్లాసుల్లో శ్రీరామకృష్ణుల గురించి అనుకున్నాం. లేదు మీకు ఇంకా తెలుసుకోవాలంటే చక్కగా పొడిగించవచ్చు, వివరంగా ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలంటే మీ రిక్వెస్ట్ చక్కగా పెట్టండి. నేను ఇంకొంచెం విపులంగా చెప్తాను. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తోంది. ఎందుకంటే నాకైతే ప్రతి సంఘటన అక్కడ జరిగిన అద్భుత లీల గురించి మీతో పంచుకోవాలని ఉంది. అంత ఆనందం నాకు అది తెలుసుకోవాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ ది కొంచెం 4 వారాల్లో ఇది చేద్దాం. ఆ కనుక అక్కడ జరిగింది, ఆ తర్వాత ఆయన గురుతత్వం, ఆ తర్వాత రామకృష్ణ మఠాన్ని ఆవిర్భవించడానికి ఎటువంటి ఆయన ఇది చేసి వెళ్ళి ఆయన శరీరాన్ని వదిలారు అన్నది కూడా మనం ఈ 4 వారాల్లో తెలుసుకున్నామా. థ్యాంక్ యూ సో మచ్. జయ రామకృష్ణ.